JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల దేశవ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతి నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం ఇదే విషయంలో మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకులు ఉన్నారు. సార్, రామోజీరావు గారి మృతి తీరని లోటు ఏ విధంగా చెప్పండి? రామోజీరావు గారు ఒక పత్రికా రంగంలో ఒక యుగానికి ఆయన నాయకుడు. నవయుగ పత్రికారంగ వైతాళికుడిగా ఆయన్ని మనం అభివర్ణించవచ్చు. అటువంటి మహనీయుడు పత్రికా రంగంలో, మీడియా రంగంలో తనదైనటువంటి ముద్ర వేసి కొత్త విధానాలని, కొత్త పద్ధతుల్ని పత్రికా రంగంలో తీసుకొచ్చి పత్రికా రంగానికి మేటి అనే విధంగా ఆయన పత్రికా రంగంలో వెలసిల్లారు. అదేవిధంగా ఆయన రామోజీ స్టూడియోస్ నిర్మించి ఎంతో ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి వింత ఆయన సృష్టించారు. ఆయన ఆలోచన విధానం ఎవరికి రాదు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన తీసుకురావడంలో 88లో ఈనాడు పత్రిక ఎంతో ప్రాధాన్యత వహించింది. ఈనాడు, అలాగే న్యూస్ టైం, సితారా, అలాగే విపుల, చతుర అనేకమైనటువంటి పత్రికల్లో వివిధ విషయాల గురించి విస్తారంగా ఆయన యొక్క పత్రికలో విలసిల్లాయి. అటువంటి రామోజీరావు గారు లేని లోటు మనం పత్రికా రంగంలో ఎవరు తీర్చలేరు. ఈ యొక్క పత్రికా రంగంలో ఒక వైతాళికుడిగా, ఒక యుగకర్తగా ఆయన చిరస్మరణీయులన్నీ నేను మనవి చేసుకుంటున్నాను. మీరు ఈనాడులో కూడా పనిచేశారు. ఆయన మృతి చాలా బాధాకరం. ఏదో అందరికీ నమస్కారం. నా పేరు చెర్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. మాది పశ్చిమ గోదావరి జిల్లా మార్టియర్ గ్రామం. నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో శిక్షణ పొందాను. అలాగే ఈనాడు ఖమ్మం డెస్క్లో సబ్ ఎడిటర్గా పనిచేశాను. రామోజీరావు గారిని నేను పనిచేసినప్పుడు ఈ మీటింగ్స్లో ఒక 2 సార్లు కూడా కలవడం జరిగింది. మా తర్వాత ఆయన రామోజీ ఫిలిం స్టూడియో కట్టడం వల్ల ఇంక తర్వాత డైరెక్ట్గా ఇంకా మా జర్నలిస్టులు ఎవరు కలిసే అవకాశం తగ్గింది. కానీ మేము అదృష్టవంతులు. మేమైతే 97 వరకు ఆయన కలిసాము. నిజంగా ఈరోజు రామోజీరావు గారు ఆయన 87 వయసులో చనిపోవడం నిజంగా అది బాధాకరం. అయితే గొప్ప విషయం ఏంటంటే ఆయన తెలుగు పత్రికా రంగానికి లేదా భారతీయ పత్రికా రంగానికి ఆయన చాలా గొప్ప విలువలు యాడ్ చేశారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఈనాడు పత్రిక ఎన్నో పత్రికలు నడిపారు. అలా కాకుండా ఆయన న్యూస్ టైం అని ఇంగ్లీష్ పత్రికను ఒకటి నడిపారు. ఆ న్యూస్ టైం ఎడిటర్గా ఆయన ఎడిటర్స్ గిల్డ్ అని జాతీయ స్థాయిలో ఎడిటర్స్ గిల్డ్ ఉంది. ఎడిటర్స్ గిల్డ్కి ఆయన చైర్మన్గా కూడా పనిచేశారు. అలాగా భారతీయ పత్రికా రంగానికి రామోజీరావు గారు చేసిన కృషి అమోఘం. గొప్ప విలువల్ని ఆయన సృష్టించారు. ఆ వారసత్వాన్ని మనమంతా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా అయితే ఈ విచారకరమైన సంఘటన జరిగిన ఈ సందర్భంగా ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా అరాచకంగా వ్యవహరించి మామూలుగా రాష్ట్రంలో వ్యాపారాలను పాడు చేసింది, వ్యాపారాల్లో దూరి వ్యాపారాలను పాడు చేసింది. అలా కాకుండా వ్యాపారస్తులను ఇబ్బందికి గురి చేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఉన్న కమ్మ వ్యతిరేకతతో మొత్తం రామోజీరావు సామ్రాజ్యం మీద దాడి చేసి వాళ్ళ చిట్ ఫండ్స్ని కానీ, మార్గదర్శి చిట్ ఫండ్స్ని కానీ వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టారు. రామోజీ గ్రూప్ చాలా ఇబ్బంది పడింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత. నిజంగా అది వాళ్ళు తట్టుకుని, ఆయన ఆ ఏజ్లో కూడా దాన్ని తట్టుకుని ఆయన నిలబడ్డారు. ఇక్కడి నుంచి సిఐడి వాళ్ళు వెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టారు. హైదరాబాద్ వెళ్ళి ఆయన బెడ్ మీద ఉంటే అయినా కూడా అవన్నీ తట్టుకుని ఈనాడు గ్రూప్ నిలబడింది. ఈరోజు సరైన సమయంలో నిజంగా ఒక అరాచక ప్రభుత్వం మీద తెలుగు ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చి ఆ ప్రభుత్వాన్ని దింపి ఒక మంచి ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. అటువంటి టైంలో అది చూసి ఒక అరాచక ప్రభుత్వం దిగిపోవడం చూసి తర్వాత రామోజీరావు గారు ప్రశాంతంగా కనుమూశారు. ఇది చాలా గొప్ప విషయం. రామోజీరావు గారి గురించి ఇంకొక విషయం యాడ్ చేయాలి. ఏంటంటే ఆయనకి పద్మ విభూషణ్ ఇచ్చారు. ఆయన 2014లో నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ లాంటి వాడు దేశానికి ప్రధాని కావాలని ఎన్నికలకు ముందే ఆయన పిలిపించారు. ఆ రకంగా ఈరోజు కేంద్రంలో ఉన్న జాతీయవాద నరేంద్ర మోడీ ప్రభుత్వానికి
ఆయన వెన్నుదన్నుగా నిలబడ్డారు. పత్రికా రంగంలో కూడా నరేంద్ర మోడీకి వెనకాల చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆయనకి ఇవే నా ఘన నివాళులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.